నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన మిథ్యాబింబాలు ధారావాహికం నుండి 6వ భాగం వినేద్దామండి. శ్యామక్క కంఠానికి చూపుకి ఉలిక్కి పడ్డాడు సారథి. ఆహాహా, అది కాదు నా ఉద్దేశం. మీరు అడిగారా అని అడుగుతున్నాను. మా అమ్మాయి కమల విషయం నాకు తెలుసు. నీది కాని విషయంలో నువ్వు ఏమి తలదొరచనక్కర్లేదు. అయినా నాకు అది తెలియక అడుగుతాను. నీ ఉద్దేశం ఏమిటి? దానికి ఇష్టం లేకుండా ఈ వివాహం చేసి వీడి ఆస్తంతా నేను అనుభవించాలని అనుకుంటున్నాననే? డొంక తిరుగుడు మాటలు మాని సూటికి అడిగితే సమాధానం చెప్తాను అంది. ఇంత త్వరగా ఒక్క మాటకే క్షణంలో మారిపోయి ఆగర్భ శత్రువులా మాట్లాడుతుందని ఊహించని సారథి క్షణం అప్రతిభుడయ్యాడు. ఆ షాక్ నుండి తేరుకునేటప్పటికీ మనిషిని పూర్తిగా కోపం ఆవహించింది. తమాయించుకొని అది కాదు అక్కగారు అనబోయాడు. అక్కగారు లేదు, దుక్కగారు లేదు. చేసిన నిర్వాకం చాలు కానీ ఇక చెడగొట్టడం మాత్రం చెడగొట్టబోకు నాయనా, నీకు నమస్కారం. కోపంతో ముక్కు పుటాలు ఎగరేస్తూ పెద్ద పెద్ద అంగలతో లోపలి గదిలోకి వెళ్తూనే విసురుగా తలుపు మూయబోయింది. ఆమె ప్రవర్తన సారథిలో మరింత క్రోధాన్ని రెచ్చగొట్టింది. తీక్షణంగా తర్జనని ఆమె వైపుకు చూపుతూ, శ్యామసుందరిదేవి, ఇప్పుడు నిజం చెప్తున్నాను విను. కమల వివాహం మధుమూర్తితో జరుగుతుందనే నీ ఆశ ఒట్టి పాకటికాలే. ఎన్నడూ జరగని పని అది. మీ పుత్రిక రత్నం కాంపౌండర్ నందగోపాలు ప్రేమించుకున్నారు. వాళ్ళు నీ ఇష్టాలకు అతీతులు కూడా. వస్తా అని వెనుతిరిగాడు. చీ దుర్మార్గుడా, చేసింది చాలక ఇంకా పసిదాని మీద అభాండాలు వేస్తున్నావా? వెళ్ళి మళ్ళీ కనిపించుకు. నీ మొహం చూస్తేనే సర్వదోషాలు అంటుకుంటాయి అంటూ పెద్ద శబ్దంతో భళ్ళున తలుపులు మూసేసింది శ్యామసుందరిదేవి. ఛా, ఏం మనుషులు వీళ్ళు అనుకున్నాడు సారథి. స్వార్థం మనుషుల్లోని మంచిని చెడుని హితాహిత జ్ఞానాన్ని కూడా గుర్తించలేదు కదా అనే నిట్టూర్పు విడుస్తూ వంచిన తల ఎత్తకుండా గది బయటకు అడుగులు వేసి ఉలిక్కిపడ్డాడు. మధుమూర్తి నిలబడి ఉన్నాడు. నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది బాయ్, బాధపడకు, శ్యామక్క గుణమే అంతా అన్నాడు చిరునవ్వుతో మధుమూర్తి. సారథి మొహం మీద కూడా క్షణంలో పేలవమైన ఓ చిరునవ్వు మెరిసింది. సారథి ఏదైతే జరుగుతుందని కలవరపడ్డాడో అదే జరిగింది. మనిషి ఊహించలేనంతగా కృంగిపోయాడు. మైత్రేయి 2 రోజుల క్రితమే పట్నం నుండి తిరిగి వచ్చినా ఇంతవరకు తన బంగళాకు రాలేదు. తనకు దూరమై ఎన్నాళ్లు గడిపిన ఆమె తనను చూడకుండా ఎలా ఉండగలుగుతోంది? ఆ రాత్రి ఒంటరిగా తన గదిలో పడుకుని ఉన్నాడన్న మాటే గాని అతనిలో ప్రశాంతత లేకపోయింది. తన మీద కోపంతో జమీందారు గారు మైత్రేయిని తనకు దూరం చెయ్యరు కదా. ఏమో, ఎంతకైనా సమర్థులు. ఆలోచనలతోనే నిద్రపోయిన అతనికి సూర్యుడి లేయండ గదిలో మెరిసేటంత వరకు మెలకు రాలేదు మర్నాడు. అలా మెలకు వచ్చిన మరుక్షణంలోనే హడావుడిగా వాకిట్లోనే తన ప్రియమైన గులాబీ చెట్టు వద్దకు నడిచాడు. ఆ చెట్టును చూస్తుంటే మనసు కలుక్కుమంది. అది ఎందుకో వాడినట్లుంది. ఆకులలో పచ్చదనం తగ్గిపోతున్నదేమో అనిపించింది. 3 రోజుల క్రితం ఇచ్చిన గులాబీలు నల్లచారలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజున ఒక్క పువ్వు నూతనంగా విచ్చలేదు. విచలిత నవ్వుతూ కూర్చొని పాదులో పడి ఉన్న ఎండిన ఆకులు తీసి విడిగా పడేశాడు. మరి 2 రోజులు బట్టి తను దానిని గమనించకపోతే అలాగాక ఎలా అవుతుంది? ఏమైనా సరే తను వాళ్ళ జమీందార్ గారింటికి వెళ్ళాలి. మైత్రేయిని చూడాలి, ఆమెతో మాట్లాడాలి, తనలోని భయాలు తుడిచేసుకోవాలి అనుకున్నాడు పాదులో నీరు పోస్తూ. సరిగ్గా 7 గంటలకు ఆసుపత్రికి వెళ్ళాడు. తన కోసమే ఎదురు చూస్తున్నట్లుగా కూర్చుని ఉన్న రామనాథం మాస్టారి పని మనిషి ఆత్రంగా లేచి నిలబడింది. సారథి ముఖం చెట్లించి ఆమె వంక చూశాడు. బాబుగారు పడిపోయారు, అమ్మగారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అంది. నిజంగానా అన్నట్టు తీక్షణంగా చూశాడు సారథి. ఆ పని మనిషి నేల చూపులతో నిల్చుండిపోయింది. మెడికల్ కిట్ తీసుకొని ఆమె వెనుకగా నడిచి రామనాథం మాస్టర్ ఇంటికి వెళ్ళాడు. వరండాలో ఓ పక్కగా పాత నులక మంచంలో మెడ వరకు దుప్పటి కప్పుకొని పడుకొని ఉన్నారాయన. సారథి వడివడిగా మంచం వద్దకు నడిచి దుప్పటిని వెనక్కు లాగాడు. క్షణంలో పరిస్థితి అర్థమైంది. పక్షవాతం మూలంగా ఒక కాలు చెయ్యి పడిపోయాయి. వంకరపోయిన నోటి నుండి చొంగ కారుతోంది. జాలి గొలిపే చూపులతో తదేకంగా సారథి వంక చూస్తూ ఉండిపోయాడాయన. ఎప్పుడు పట్టి ఇలా ఉన్నారు అడిగాడు భారంగా నిట్టూర్చి. కొద్ది క్షణాల వరకు సమాధానం రాకపోవటంతో తన వెంట వచ్చిన పని మనిషి ఏమైందా అని నలుమూలలా చూశాడు. ఆమె ఎక్కడా కనపడలేదు. కానీ తలుపు అవతల తెర వెనుక నుండి తెలియదు అన్న సమాధానం వినపడింది.
ఆ కంఠాన్ని గుర్తించాడు. రామనాథం మాస్టారి మూడో భార్య. మీరెప్పుడు చూశారు? తెల్లవారుజామున వాకిలి చిమ్మటానికి వచ్చిన పని మనిషి ఆయన వరండా బయట నేల మీద పడి ఉండటం చూసింది. అప్పటికే ఆయన ఆ స్థితిలో ఉన్నారు. తర్వాత మంచం మీదకు తీసుకువచ్చి అదే పడుకోబెట్టింది. ఆమె కంఠానికి, నిర్లక్ష్యపూరితమైన సమాధానానికి అతడు విభ్రాంతి చెందాడు. మెడికల్ కిట్ మూత తీసి సిరంజి బయటకు తీస్తూ, వారికి పక్షవాతం వచ్చింది. ఒక కాలు, చెయ్యి, నోరు పడిపోయాయి. ఈ వయసులో బహుశా నా వల్ల అంతగా లాభం ఏమీ ఉండకపోవచ్చు. కావలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే జాబులు రాయండి అన్నాడు. తర్వాత కొద్దిసేపట్లోనే వీధి వాకిలి దాటి బయటకు వస్తూ ఉంటే వెనక అడుగుల చప్పుడు వినిపించింది. ఆయన భార్య మెట్ల దాకా వచ్చింది. డాక్టర్ సారథి ఆమె ఇంకేమైనా అడుగుతుందేమోనని అడుగు ముందుకు వేయబోయిన వాడల్లా ఒక్క క్షణం ఆగాడు. ఇంకేమీ లాభం లేదంటారా డాక్టర్? ఎలాంటి వికారాలు లేకుండా ప్రశాంతంగా ఉందా గొంతు. సారథి వెనక్కు తిరగకుండానే అలాగే ఉండి సమాధానం చెప్పాడు. నేను చెప్పాను కదా, పెద్ద ప్రయత్నం అనవసరం ఈ వయసులో. ఒక్క క్షణం ఉండండి, పని మనిషి ఆ పెట్టి పట్టుకొస్తుంది అందామే. పర్వాలేదు. బూట్లు టకటక మోత చేసుకుంటూ నడవసాగాడు సారథి. ఆ వీధి మలుపు తిరుగుతూ మెడ తిప్పి ఒక్క క్షణం ఆ ఇంటి వాకిలి వైపు చూశాడు. ఆమె అప్పుడే తలంటి పోసుకొని వదులుగా జడ వేసుకున్నట్టుంది. శూన్యంలోకి చూస్తున్నట్టుగా తను వచ్చిన దిక్కుకే చూస్తోంది. నుదుట ఎర్రటి బొట్టుతో అతుక్కున్నట్లున్న నల్లని చీర కట్టుకుని సన్నగా పొడుగ్గా ఉన్న అతిలోక సౌందర్యవతమైన ఆమెలో ఊహించని అంత నీచభావన ఎలా ఉంది? ఇవాళ ఏదో విచిత్రంగా కూడా ఉంది ఆమె ప్రవర్తన. భర్తకు అలా ఉంటే తలంటుకుని చిచ్చి ఆలోచించకూడదు, అపవిత్రురాలు అనుకున్నాడు. ముఖాన్ని ముందుకు చట్టుకొని తిప్పుకొని అడుగులు ఒడివుడిగా వేశాడు. జమీందారు గారింటికి వెళ్దామనుకున్నాడు సారథి. తన మాట వినలేదనే కోపంతో ఆయన తనను ద్వేషించవచ్చు, కానీ ఒక్క క్షణమైనా తనను విడిచి ఉండలేని మైత్రేయి ఊరు నుండి వచ్చి 2 రోజులైనా తన వద్దకు ఎందుకు రాలేదు? ఆమె రాకుండా జమీందారు గారు ఆమెను నిర్బంధించలేదు కదా. వెంటనే జమీందారు గారింటికి వెళదామనుకున్న రోగులను పరీక్షించడంలో మరొక అరగంట ఆలస్యమైంది. యాంత్రికంగా పరీక్షిస్తున్నాడే కానీ మనసును వారు చెప్పిన మాటల మీద లగ్నం చేయలేకపోయాడు. మైత్రేయి తన వద్దకు రానందుకు ఆందోళన, భయం అతడి ప్రతి పనిలోనూ ప్రతిబంధకాలయ్యాయి. రోగులు వెళ్ళగానే కాంపౌండర్ నందగోపాల్కి చెప్పవలసినవి చెప్పి జమీందారు గారింటికి వెళ్లే ఉద్దేశంతో బయటకు హడావుడిగా వచ్చాడు. కానీ గేట్లోకి వచ్చేటప్పటికి కాళ్ళు వాటంతటవే ఆగిపోయాయి. ప్రియబంధుకు ముందుగా కొత్త ఆసుపత్రి భవనాలకై నిర్ణయించుకున్న స్థలంలో జమీందారు గారి టాంగా ఆగి ఉంది. అక్కడ చాలామంది జనం కూడి ఉన్నారు. జమీందారు గారి ఆధ్వర్యంలో అక్కడేదో పని చేస్తున్నారు. శారదకి ఏం చేయాలో తోచలేదు. ఆయన ఇక్కడుండగా తాను ఆయన ఇంటికి వెళ్ళటం ఏమంత సమంజసంగా ఉంటుంది? ఇదివరకైతే ఈ ప్రశ్నకు ఆస్కారమే లేదు. కానీ ఈ రోజున అతని ముందు ఆ ప్రశ్న భయంకర రూపంలో నిలబడి ఉంది. అందున కొత్త ఆసుపత్రి నిర్మాణానికి తమతో ఆలోచించిన జమీందారు గారు తమను పిలవకుండానే పనులు ప్రారంభించడంలోని అంతరార్థం ఏంటి? పోనీ మధుమూర్తి ఊళ్ళో లేడు, పట్నం వెళ్ళాడు, కానీ ఎదురుగా ఉన్న తననెందుకు ఆహ్వానించలేదు? ఆసుపత్రి విషయంలోనూ తన విషయంలోనూ అంత ఆసక్తి చూపించిన ఆయనే ఈ క్షణంలో ఇంత నిర్లక్ష్యం చూపించటానికి ఆ రోజు సంఘటనే కారణమా? ఈ విధంగా ఆయన తనతో సర్వం తెగతింపులు చేసుకోవటం లేదు కదా. గుండె గొబగొబలాడింది. మైత్రేయి చిరునవ్వు కళ్ల ముందు తళుక్కుమంది. జమీందారు గారు నిర్దయతో ఇలాంటి నిర్ణయానికి వచ్చినా తనెలా సహించగలడు? మైత్రేయికి దూరమై తనెలా బ్రతకగలడు? అటు మైత్రేయి మాత్రం నిర్లిప్తంగా ఎలా ఊరుకోగలదు? తనతో జమీందారు గారు బంధాలన్నీ తెంచుకున్న మైత్రేయి కోసం తను దూరం చేసుకోలేడు. త్వరగా జమీందారు గారి వైపు నడిచాడు. సారథిని చూస్తూనే ఆయన నవ్వి, రావోయ్ సారథి రా, మంచి రోజు అవటంతో ఈరోజే ఆసుపత్రి పని ప్రారంభిస్తున్నాము. నిన్ను పిలుద్దాం అనుకుని కూడా నీ పనికి ఆటంకం కలిగించిన వాళ్ళం అవుతామేమోనని పిలవలేదు అన్నాడు. ఆయన గొంతును, మాట్లాడుతున్న తీరును చూస్తే జరిగింది సర్వం మర్చిపోయినట్లుగా, అసలు ఏమీ జరగనట్లుగానే ప్రవర్తిస్తున్న ఆయన్ను చూసి ఆశ్చర్యపోయాడు. ఆయన చూపుతున్న హావభావాల్లోని నిగూఢ అర్థం ఇది అని ఒక నిర్ణయానికి రాలేకపోయినప్పటికీ హృదయం తేలికపరుచుకున్నాడు సారథి. తన తప్పు తను తెలుసుకుని సిగ్గుపడి పశ్చాత్తాపడి ఉండొచ్చు, లేదా ఆ రహస్యం నలుగురిలో తానెక్కడ బయట పెడతాడోననే భయమైనా కలిగి ఉండొచ్చు. ఆ ఊహ రాగానే చిన్న చిరునవ్వు మెదిలింది సారథి పెదవుల మీద.
మరు క్షణంలోనే జమీందారు గారు పక్కగా కూలీల నడుమ నిలబడి ఏదో చెప్తున్న యువకుడిని పిలిచారు. సుధాకరం అంటూ. అతడు ముఖం చిట్లించుకుంటూ వచ్చి, ఇదిగో మావయ్య, నేను నిన్ను అలవాటు మార్చుకోమని చెప్పానా? ఇప్పటి నుండి నువ్వు అలవాటు మార్చుకోకపోతే రేపు నేను అమెరికా వెళ్ళొచ్చిన తర్వాత కూడా సుధాకరం గిధాకరం అంటూ నలుగురు నవ్వేలా పిలుస్తావు. ఇదేం లాభం లేదు, చక్కగా డాక్టర్ సుధా అని పిలువు అన్నాడు హడావుడిగా. అలాగే పిలుస్తాలేరా బాబు, ఇట్రా, వీరు డాక్టర్ అని జమీందార్ గారు అంటూ ఉండగానే, ఓహో మీ గ్రామ వైద్యులా అన్నాడు సుధాకరం. సారథి ముఖం చెట్లించాడు. కాదు కాదు, నీలాగా ఎంబీబీఎస్ పాస్ అయ్యారు, పేరు సారథి. అయితే వీరికి ఎవరైనా ఈ గ్రామంలో పనిచేస్తే అమెరికా పంపిస్తానని మాట ఇచ్చారా అన్నాడు. జమీందార్ గారి ముఖం ఆ మాటలకు నల్లబడిపోయింది. సుధాకరం వైపు కోపంగా చూసి సారథి వైపు తిరిగి నవ్వుతూ, వీడు నా మేనల్లుడు, నా దగ్గర అతి చనువు, చాలా సరదా మనిషి, పేరు సుధాకర్, ఎంబీబీఎస్ పాస్ అయ్యాడు, అమెరికా వెళ్ళి చదవాలని ఆశ, త్వరలో వెళ్తాడు కూడా. ఇక్కడ నువ్వు 2 ఆసుపత్రులతోనూ సతమతం అవ్వలేవేమోనని రమ్మని కబురు చేశాను. నా మాట మీద రెక్కలు కట్టుకొచ్చి వాలాడు. అటు మైత్రేయి మొన్న వెళ్ళినప్పుడు తనకేమీ తోచడం లేదు, ఇక్కడికి రమ్మనమని పట్టిందిట. ఏది ఏమైనా పెద్దలంటే గౌరవం కలవాడు కాబట్టి చెయ్యమన్న పనికి కష్ట నష్టాలు చూసుకోకుండా ముందుకు దూకేశాడు అన్నారు నవ్వుతూ. సారథికి ఆ మాటలకు నోరు మరి పెగల్లేదు. మైత్రేయి తనకేమీ తోచడం లేదని ఈయనను రమ్మనమందా, లేక తన మీద కోపంతో తనకు పోటీగా జమీందారు గారే పిలిపించారా? ఏమో, జమీందారు గారి లాగానే అది అర్థం కాని ప్రశ్నే. సారథి తర్వాత అక్కడ ఒక 5 నిమిషాలు ముళ్ళ మీద నిల్చున్నట్టుగా నిల్చుని హాస్పిటల్కు తిరిగి వచ్చేశాడు పాలిపోయిన ముఖంతో. మధ్యాహ్నం ఇంటికి వెళ్ళబోతున్న సమయంలో మధుమూర్తి లోపల కాలు పెడుతూనే, శ్యామక్క వెళ్ళిపోయిందిరా అన్నాడు. సారథి మధుమూర్తి మాటలకు ఉలిక్కిపడి తలెత్తాడు. ఊహించినట్లే జరిగిందన్నమాట అన్నాడు. ఆహా, అయితే ఈసారి వెళ్లటంలో ఆమెలో కోపం కంటే చేతగానితనమే ఎక్కువగా బయలుపడింది చెప్పాడు. పిచ్చి మనిషా, పొరపాటు పడుతున్నావు సారథి. ఆమె నువ్వు అనుకున్నంత పిచ్చి మనిషి ఏమీ కాదు. ఎటువంటి ఆలోచనలు లేకపోతే ఒకసారి సర్వం తెంచుకొని వెళ్ళిపోయి మళ్ళీ వస్తుంది. అందున ఏ కలతలు లేనంత ఆప్యాయంగా ఎలా ప్రవర్తించగలుగుతుంది? ఇంతకీ జరిగిన సంగతి నీకు చెప్పనే లేదు. కమల వెళ్ళలేదు, రానని మొరాయించింది. నందగోపాల్ని తప్ప మరొకరిని వివాహం ఆడనని పట్టుపట్టి కూర్చుంది అన్నాడు మధుమూర్తి. ఘటికురాలే, మరేమనుకున్నావు? కొద్ది రోజుల్లోనే ఆమె వివాహం నందగోపాల్తో జరగబోతున్నది, అది నా సహకారంతో అన్నాడు మధుమూర్తి పెద్దగా నవ్వుతూ. చాలా మంచి పని చేశావు భాయ్. తల్లి క్రోధానికి ఆవేశానికి బలయ్యే ఒక స్త్రీని రక్షించావన్నమాట. ఆమె నీకు జీవితాంతం కృతజ్ఞురాలై ఉంటుంది అన్నాడు. నందగోపాల్ తల్లిదండ్రులతో కూడా సంప్రదించాను, వాళ్ళు అంగీకరించారు. లగ్నం కొద్ది రోజుల్లోనే నిర్ణయించవచ్చు అన్నాడు మధుమూర్తి. మధుమూర్తి వెళ్ళిన తర్వాత కూడా అతడి మీద కమల మీద ఆలోచనలతోనే కొంతసేపు గడిపాడు సారథి. అతడు కమలను ప్రోత్సహించి ఉంచిన విధానం ఎంత సమంజసంగా తోచింది. కమల, నందగోపాల్ ఇద్దరూ ఇష్టం లేని వ్యక్తులను వివాహమాడి జీవితంలో ఓడిపోయేదానికంటే ఇదే ఉత్తమం. ప్రతి వారిలోనూ కాస్తో కూస్తో స్వార్థం ఉంటుంది. అసలు స్వార్థం అంటూ లేకపోతే మనిషి పురోగమించలేడు. కానీ ఆ స్వార్థం అతి అయితేనే దుష్ఫలితాలు చేకూరటం ప్రారంభమవుతుంది. తమ కోసం మరొకరి జీవితాలను సుఖశాంతులను బలి చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. స్వలాభంతో పురోగమించే ఒక స్త్రీని అరికట్టడం వలన 2 అమాయక జీవితాలు సుఖవంతమయ్యాయి అనుకున్నాడు. రామనాథం మాస్టారు సౌందర్యవతి అయిన 3వ భార్యను ఒంటరిగా విడిచిపెట్టి శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన చిన్న భార్యకు సంపూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రాలు లభించాయన్నమాట అనుకున్నాడు సారథి. 25 సంవత్సరాలైన నిండని భర్తృవిహీనైన ఆమె మీద జాలి కంటే ద్వేషమే ఎక్కువగా అతడిలో ఏర్పడసాగింది. అసలు మైత్రేయి ఎలాంటి ఆలోచనలతో ఏ పరిస్థితుల్లో ఉందో అర్థం కావటం లేదు. ఆమె స్వయంగా డాక్టర్ సుధాకరాన్ని ఏమీ తోచడం లేదని ఈ మాధవాపురానికి ఆహ్వానించిందా? ఇందులో సత్యాసత్యాల ప్రసక్తి ఎంత? జమీందార్ గారి మాటల్లో ఏదో అంతరార్థం ఉంది. మైత్రేయి ఊరు నుండి వచ్చి ఇంతవరకు తన వద్దకు రాకపోవటానికి కూడా ఆయన కల్పించిన హేతు ఏదో ఉంది. తాను తెలుసుకోవాలి. చేతి మీద పడ్డ నీటి బిందువుకు ఉలిక్కిపడి తలెత్తాడు సారథి. ఆకాశం నల్లగా ఉంది. తను బయలుదేరబోయే ముందు వాన రాకను గమనించినందుకు ఖిన్నుడై
తానెక్కడున్నది తెలుసుకునేందుకు గాను పరిసరాలు పరిశీలించాడు. తాను సరిగ్గా తోటలోని జమీందారు గారి బంగ్లా సమీపానికి వచ్చాడు. మరి ఆలోచన లేకుండా మీద పడుతున్న వాన చినుకుల్ని తప్పుకునేందుకు గాను త్వరగా ముందుకు నడిచాడు. తాను అనుకోకుండా ఇటు వచ్చినట్లుగానే మైత్రేయి కూడా బంగ్లాలో ఉంటే ఎంత బాగుంటుంది, బహుశా ఉండి ఉండొచ్చు కూడా. ఆ క్షణంలో ఆమెను చూడాలనే ఆత్రంతో కూడిన తలంపు ఆశకు ఒత్తాసు పలుకుతోంది. తనను ఇన్ని రోజులు చూడకుండా ఎలా ఉండగలిగిందో నిలదీసి ప్రశ్నించాలి. ఏమో, తానైతే పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఎంతగా వేదన చెందుతున్నాడో ఆ భగవంతుడికే తెలియాలి. సారథి అనుకున్నంత అయ్యింది. మైత్రేయి వరండాలో అటు తిరిగి కూర్చుని ఎదురుగా నేల మీద తల వంచుకుని బొమ్మల పుస్తకం చూస్తోంది. ఇందరితో ఏదో మాట్లాడుతోంది. సారథి ఆమెను చూస్తూనే హుషారుగా ముందుకు అడుగులు వేశాడు. దగ్గరకు వెళ్ళి నిలబడి ఆమె భుజం మీద చెయ్యి వేస్తూ మైత్రేయి అన్నాడు తీయగా. ఆమె ఉలిక్కిపడి చూసింది. అతన్ని చూస్తూనే ఆమె ముఖం నల్లబడిపోయింది. మీరా అంది విభ్రాంతితో. మైత్రేయి ఊరు నుండి వచ్చి ఇన్నాళ్లైనా నన్ను కలవలేదు. అతను మాట్లాడుతూ ఉండగానే ఆమె ఒక్క ఊదుటిన వరండాలో నుండి హాలు తలుపు తెర వెనక్కు వెళ్ళి నిలబడింది. ఆమె చర్యకు ఆశ్చర్యపోతూ అయోమయంతో, నేను సారథిని మైత్రేయి అన్నాడు. ఇంకా నాకు కంటి జబ్బు రాలేదు. ఆమె తీక్షణ కంఠానికి మరింత నిర్జీవుడయ్యాడు. ముఖం పాలిపోయింది. నోటి వెంట మాట రాలేదు. ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావో నాకు అర్థం కావటం లేదు మైత్రేయి. నిన్ను చూసి ఇన్నాళ్లయిందనే వేదనతో ఉన్నాను అన్నాడు. నేను అంతకంటే ఎక్కువగానే అనుభవిస్తున్నాను. దయచేసి వెళ్ళండి. మీ అరుపులతో నలుగురిని పోగు చేయకండి. ఇప్పటి వరకు జరిగిన దానితోనే తల సిగ్గుతో కృంగిపోతోంది అంది. మైత్రేయి, ఎందుకు మాటలతో నన్ను చిత్రహింస చేస్తున్నావు? క్షమించండి, నాగరికులుగా ప్రవర్తించండి, లోపలికి రావద్దు అంది. ఆ మాటలతో తల పగిలిపోయింది సారథికి. నేను చేసిన తప్పేమిటి మైత్రేయి, చెప్పు అన్నాడు ఆవేశంగా. సమాధానం రాలేదు. నా మీద నీలో కలిగిన కోపానికి హేతువేదో తెలుసుకుందే నేను వెళ్ళలేను. నిజం చెప్పు మైత్రేయి, నువ్వు నన్నింత ద్వేషించడానికి కారణం ఏంటి? ఎందుకు ఇలా మారిపోయావు? ఎందుకు ఇంత కర్కశంగా ప్రవర్తిస్తున్నావు? నా మీద ఇంతగా ద్వేషం పెరగటానికి కారణం ఏంటి అడిగాడు. అప్పటి వరకు విభ్రాంతితో సారథి వంకే చూస్తున్న ఇందిర ఉన్నట్లుండి ఏడుస్తూ లోపలికి పరిగెత్తింది. ఎంత చెప్పినా వినరేం, వెళ్ళిపోండి. మీరిక నాకు కనపడొద్దు. పిల్లలు దడుచుకునేలా ఎందుకు అరుస్తారు? మిమ్మల్ని క్షమించగలిగే హృదయం నాకు లేదు. అసలే మొక్కలైపోతున్న హృదయాన్ని మరింత చిత్రహింస చేయబోకండి. మీ ఆ మైత్రేయి చచ్చిపోయిందనుకోండి. ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ ఆ తెర వెనక నుండి లోపలి గదిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. మైత్రేయి పిచ్చివాడిలా అరిచాడు. ఎందుకో అంత ఆవేశపడతావు సారథి, అలా కూర్చో అన్నారు వెనకగా వచ్చిన జమీందారు గారు సారథి భుజం మీద చెయ్యి వేసి నవ్వుతూ. ఆయన్ని చూస్తూనే జీవకళ లోపించినట్లుగా తెల్లబడిపోయింది సారథి ముఖం. కూర్చో సారథి అన్నారు ఆయన కూర్చుంటూ. క్షమించండి, వస్తాను అన్నాడు సారథి వెనుతిరుగుతూ. కాదు, కూర్చో సారథి, నీతో మాట్లాడాలి. ఆయన కంఠంలోని గంభీరత్వం సారథి నరాలను బలహీనపరిచింది. మౌనంగా ఎదురుగా కూర్చున్నాడు. ఆవేశపడబోకు సారథి, నేను చెప్పేది సావకాశంగా విను. నేను ఈ రోజున ఎంతో అదృష్టవంతుణ్ణి. సుధాకరం ఇప్పుడు నా వెంట రానందుకు భగవంతుడికి వందనాలు అర్పిస్తున్నాను. నేనే కాదు, మైత్రేయి కూడా సంతోషిస్తూ ఉండాలి అన్నాడు. ఆయన మాటలు మరింత అయోమయానికి గురిచేశాయి. ఏమంటావు సారథి? మారుమూల తోటలో మైత్రేయి ఓ పరాయి యువకుడితో ఒంటరిగా మాట్లాడుతూ ఉండగా ఆమె కాబోయే భర్త చూడటం అంతకన్నా అనర్థం ఇంకేమైనా ఉంటుందా? సారథి నెత్తిన పిడుగు పడినట్లయింది. ఒక్క ఊదుటిన లేచి పెద్ద పెద్ద అంగలతో క్షణాల మీద తోట దాటాడు. అమ్మా మైత్రేయి, నీ బాధ నాకు తెలుసు తల్లి. నిన్ను అతడు ఎంతగా మోసం చేశాడో నీ వేదన చూస్తుంటే నాకు అర్థమవుతున్నది. కానీ మనం చేయగలిగింది ఏముంది? ఇంత జరిగిన తర్వాత, అందున మనకు తెలిసిన తర్వాత అతడిని హృదయపూర్వకంగా ఎలా ప్రేమించగలం, ఎలా ఆదరించగలం? ఏడవకమ్మా, మనసు దృఢపరచుకోవాలి. మన చేతుల్లో ఏమీ లేదమ్మా, అదంతా భగవంతుడి లీల. లేకపోతే సారథి అలాంటి పని చేస్తాడంటే నమ్మగలమా? కానీ కళ్ళ ముందు జరిగిన నిజాన్ని తోసిపుచ్చలేక ఒప్పుకోవలసిందే. ఇందాక నీ ఆవేశాన్ని చూసి ఎంతగా భయపడ్డాననుకున్నావు తల్లి? నువ్వెక్కడ నిజాన్ని అతడి కళ్ళ ముందు కక్కేస్తావోనని.
అతడు ఒక స్త్రీని నాశనం చేయొచ్చు, విధవ అయిన కుసుమను మాయ మాటలతో మోసపుచ్చొచ్చు, ఆమెతో అక్రమ సంబంధం కలిగి ఉండి గర్భం ధరించిన సమయంలో వివాహం చేసుకోమని పట్టుపట్టినప్పుడు నిరాకరించి ఏదో కనికరించినట్లుగా గర్భస్రావం చేస్తాననొచ్చు. కానీ అవన్నీ మరొకరికి తెలిసాయి అనుకుంటే అసలే దుర్బలుడైన సారథి చెలించిపోతాడమ్మా. ఏదో అనుకోకుండా మాధవపురం వచ్చాడు. మానవుడు కాబట్టి అతడిలోనూ చెడు గుణాలు ఉండి ఉండొచ్చు. అంత మాత్రాన నలుగురిలో అతడిని నామర్దపుచ్చటం మనకు తగదమ్మా. అందున అతడు మీ అన్న మధుమూర్తి మిత్రుడని గుర్తుంచుకో తల్లి. అందుకునైనా నీలోని అతడి మీద క్రోధాన్ని తగ్గించుకోవాలి అన్నాడు. నాన్న, నిజమమ్మా, సారథి మంచివాడు కాదనలేము. అనుకోకుండా మనసు అరికట్టలేక ఒక తప్పు పని చేశాడు. నలుగురికి ఆ విషయం తెలిసిందని అతడికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? అలాంటి వాళ్ళ మనస్తత్వమే వేరు. ప్రాణం తీసుకోవటానికైనా తెగిస్తారు. మన మాధవపురం వచ్చిన అతడికి అలాంటి దుర్భర పరిస్థితులు ఏర్పడేలా మనం ఎందుకు చేయాలమ్మా? తెలుసుకోవలసిన మనం ముందుగా తెలుసుకుని ఒడ్డెక్కాము. మనకంతే చాలు. నువ్వు గతాన్ని మర్చిపోయి మనసుకు స్థిమితం చేకూర్చుకో. ఇక నేను వెళ్తాను అంటూ జమీందారు గారు లేచి వాకిలి దాకా వెళ్ళిన వాడల్లా మళ్ళీ వెనక్కి వచ్చి, బావి పాటికి వస్తూ ఉండొచ్చు, లేచి తలదూకుని ముఖం కడుక్కో అని ఇంకొక క్షణం కూడా అక్కడ ఉండకుండా వెళ్ళిపోయారు. మైత్రేయి చివాలున లేచి వెనుతిరిగింది తండ్రికి ఏదో చెప్దామని. అప్పటికే ఆయన వెళ్ళిపోయారు. కళ్ళు పక్కకు తిప్పి నిలువెత్తు అద్దంలో తన ఆకారాన్ని చూసుకుంది. అత్యుత్తముడిగా ఊహిస్తున్న డాక్టర్ సారథి ఎంతగా జీవితాలతో చెలగాటలాడాడు. ఏమీ తెలియని అమాయకురాలైన విధవ కుసుమను తన నీచమైన కోరికలకు బలి చేస్తాడా? అంతేకాకుండా అతనే తన సర్వస్వం అని నమ్మిన తనను మాయమాటలతో మోసపుచ్చి నాశనం చేయ ప్రయత్నించాడు. తానెన్నడూ కలలోనైనా అనుకోలేదు సారథి ఇలాంటి వాడని. నిజంగా జరిగిన దుర్ఘటనకు హేతువు తన తండ్రి ద్వారా తెలిసింది కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే తన జీవితం మరింత దుఃఖమయ్యేది. ఒకనాటిదాకా ఎందుకు? నిన్న మొన్నటి వరకు అతనే తన సర్వస్వం అనుకుంది. అతడినే చుక్కల్లో చంద్రుడిలా చూసుకుని మురిసిపోయింది. నలుగురు ఈర్ష్య పడేలా తన జీవితం అతడితో సర్వసుఖాలతో సంతృప్తిగా వెళ్ళిపోతుందని నమ్మింది. కానీ ఈ రోజున జరిగిందేంటి? తన ఆశలు గాలి మేడలు కాగా తనే జీవోత్సవంలా మారిపోయింది. కోరికలు కరిగిపోగా, కలలు తేలిపోగా జీవితమే వెగటైపోయింది. ఆమె కంటి వెంట నీరు జలజల కారసాగింది. మంచం మీద పడుకొని దిండులో తలదూర్చుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది. నాకిక ఈ ప్రపంచంలో సుఖం లేదు, శాంతి లేదు. సారథితోటే అవి నాకు దూరం అయిపోయాయి. మైత్రి, ఓ నామై, ఎక్కడున్నావు యూ కంట్రీ గర్ల్? సుధాకర్ గొంతు బంగ్లా అంతా ప్రతిధ్వనిస్తోంది. ఛ, ఈ బావకుడు ఎన్నిసార్లు విసుక్కున్నా చీదరించుకున్నా వెంటబడి తిరక్క మానడు. అతడి గుణం తెలిసినా నాన్న వచ్చేటప్పుడు తప్పక తీసుకురమ్మనమని ఉత్తరం రాయగానే ఆయనకు కోపం వస్తుందేమోనని రమ్మన్నది. అంతే, పరిగెత్తుకుంటూ వచ్చాడు. చీకటి తెరలలో మూసిన తలుపుల వెనక ఎక్కడున్నావు మై? నా కన్నుల్లో సూదులు పెట్టి పొడుచుకున్న కాన రావేతివేళ బాల. ఇక ఈయన కంటపడక తప్పదు కాబోలు అనుకుని విసుక్కుంటూ లేచి దబదబా ముఖం తుడుచుకుని చేతులతోనే రేగిన జుట్టు సర్దుకుని బయటకు వచ్చింది. తను బయటకు రాకపోతే ఇతనే వచ్చి గదిలో తిష్ట వేశాడంటే కదలటం కష్టం అనుకుంటూ. నేను ఆలస్యంగా వచ్చానని అలక గృహము ప్రవేశించలేదు కదా, తప్పిదమైనది, క్షమించగలవు. తన విట్టుకు తనే పెద్దగా నవ్వుకుంటూ చేతులు గాలిలో ఎగరేసుకుంటూ ఎదురుపడ్డాడు. బాగా తలనొప్పిగా ఉంటే పడుకున్నాను బావా అంది నుదురు చిట్లిస్తూ. అరరే, ఐఎమ్ సారీ మిస్ మై. ఇలాంటి పరిస్థితుల్లో నిన్ను మాటలతో కదిలించినందుకు నన్ను క్షమిస్తే తప్ప వెళ్ళిపోను. సరే అటుపోని, నీకు తలనొప్పి ఎందుకు వచ్చింది? ఎట్లా వచ్చింది? అందున నీ బావ డాక్టర్ సుధా కాబోయే ఫారెన్ రిటోర్డ్ నీ ముందుండగానే తలనొప్పి రావటమా? బావా, నా తలనొప్పి క్షణక్షణానికి పెరిగిపోతుంది అంది. ఏమన్నావు? తలనొప్పి పెరుగుతోందా? ఏది నన్ను చూడని, ఒళ్ళు వెచ్చగా ఉందా? ఒళ్ళు వెచ్చగా లేదు, ఏమీ లేదు. నువ్వు ఆదుర్ద పడనక్కర్లేదు. కాస్త నన్ను ఒంటరిగా వదిలితే విశ్రాంతిగా పడుకుంటాను. దానంతటా అదే తగ్గిపోతుంది అంది వెనుతిరిగి లోపలికి వెళ్ళబోతూ. అదేం లాభం లేదు మిస్ మై. రేపు నీకేమైనా అయితే ఎదురుగా ఉన్న ఈ డాక్టర్ మీద బ్లేమ్ వేస్తుంది లోకం. ఏవి చేతకాని వాడినని నలుగురు 4 మాటలు అంటారు. అందుకని ఇప్పుడు నేనిచ్చే మందు వేసుకున్నామంటే 1 మినిట్లో తగ్గిపోతుంది అన్నాడు. అవసరం లేదు బావా, దానికి మందేమిటో వేరే లేదు. నువ్వు వెళ్ళిపోవటమే దానికి మందు అంది విసురుగా.
మైత్రి ఏమన్నావు? అవును బావా, నిజం, అదే పచ్చి నిజం చెప్పింది. ఏమన్నావు? నేను వెళ్ళిపోతేనే నీకు తలనొప్పి తగ్గుతుందా? ఇన్సల్ట్. ఇప్పుడే మావయ్యని కనుక్కొని నీ సంగతి అటో ఇటో తేల్చుకుంటా. కాబోయే ఫారెన్ రిటర్న్ని ఇన్సల్ట్ చేయటం అంటే మజాగా అనుకున్నారేమో. తండ్రి కూతుళ్లకు తెలిసొచ్చేలా చేస్తాను. ఎంత డీర్నెస్! మంచిది, సంతోషం. తలుపులు భళ్ళును వేసుకుంది మైత్రేయి. మావయ్య, వంట అయింది. కమల వైపు తిరిగాడు మధుమూర్తి. పొద్దుట తలంటి పోసుకున్న తల మీద తలంబ్రాల పసుపుతో మెరుస్తున్న జుట్టును, మెడలోని నూతన మంగళసూత్రాన్ని చూస్తూ ఉంటే మధుమూర్తి మనసు తృప్తితో నిండిపోతుంది. తన మీద తనే మోపుకున్న ఒక భారాన్ని ఈ రోజు నిర్వర్తించటంతో తను పొందిన మానసిక ఆనందం చెప్పతరం కాదు. కమల నందగోపాల్కి మధుమూర్తికి వడ్డించింది. అనుకోకుండా నిర్ణయమైన ఆ లగ్నానికి నందగోపాల్ తరపున అంతగా అతిథులు లేకపోయినా కనీసం ఆ సమయానికే దూరం వెళ్ళిన తల్లిదండ్రులు కూడా రాలేకపోయారు. ఆ రోజు ఉదయాన పెద్దల సమక్షంలో ఆ ఊరి దేవాలయంలో అతి నిరాడంబరంగా ఆ వివాహం జరిగిపోయింది. వివాహమై ఇంటికొచ్చిన మరుక్షణంలోనే ఇక అక్కడే వాళ్ళిద్దరూ తమ గృహంలోనే ఉండాలనే నిర్ణయాన్ని కూడా వాళ్లకు తెలియపరిచాడు. భోజనం అయ్యేటప్పటికి సరిగ్గా 7 అయింది. క్షణానికి గడిచిన స్మృతులతో గుండెను శల్యం చేసుకునేదానికంటే తన సుఖానికి దుఃఖానికి విషాద గడియలకు చిహ్నమైన మాధవపురాన్ని విడిచి దూరంగా వెళ్లటంలోనే శాంతి లభిస్తుందనే నిర్ణయానికి మధుమూర్తి వచ్చాడు. అందున కమల వివాహం నందగోపాల్తో అయిన రాత్రి వెళ్ళిపోవాలనుకున్నాడు. తన ఆలోచనను సారథికి కూడా తెలియపరచలేదు. తాను గమ్యం లేకుండా దేశం పట్టుకు తిరుగుతానంటే మొట్టమొదటగా ఆటంకపరిచేది అతనే. అందుకే గోప్యంగా ఉంచాడు. అందుకే సాయంత్రం 5 గంటలప్పుడు బెడ్డింగ్లో కావలసినవన్నీ సర్ది రాముడికిచ్చి స్టేషన్ మాస్టర్ గదిలో పెట్టమని పంపేశాడు. నందగోపాల్కి కమల్కు చెప్పి కావలసిన డబ్బు జేబులో పెట్టుకుని ఒంటరిగా బంగ్లా దాటి చీకట్లో కాలుపెట్టాడు మధుమూర్తి. వెనుతిరిగి తన గృహం వంక ఒక్క క్షణం చూసేటప్పటికీ మేను కంపించింది. తిరిగి తాను ఈ గృహంలో కాలు పెట్టగలుగుతాడా? మనసు చిక్కపట్టుకుని అడుగులు ఒడివడిగా ముందుకు వేశాడు. జీవితానికి శాంతి అన్వేషిస్తూ తాను బయలుదేరుతున్నాడు. గతించిన సుఖ దుఃఖాలకు అతి దూరంగా ఉన్న నూతన ప్రపంచంలో తనకు అన్ని విధాల ఆనందమే లభించాలని హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రార్థించాడు. మాధవపురంలోని తన గత స్మృతులను కడుపులో దాచుకున్నట్లుగా ఉన్న ఆ విశాలమైన జమీందారు గారి వీధిని దాటాడు. చల్లటి గాలి రయ్యని వీచింది. ఆ చల్లటి గాలి ఊరికే పోయేటట్టు లేదు. కాలువ మీద వంతెన దాటిన మధుమూర్తి తలెత్తి ఆకాశంలోకి చూసి ఉలిక్కిపడ్డాడు. నక్షత్రమైనా కనపడని ఆకాశం మేను కంపింపచేసింది. దట్టంగా అలుముకున్న మబ్బులకు ఏ క్షణాన్నైనా చిల్లులు పడవచ్చు, నీటి ధారలు కట్టచ్చు. ఆలోచనలతో తికమకపడ్డాడు. ఏ క్షణంలోనైనా రావచ్చు అనుకున్న వాన ఆ క్షణంలోనే ఆరంభమైంది. మధుమూర్తికి ఏం చేయాలో తోచలేదు. గాలితో పాటు వాన కూడా రయ్యన వీచసాగింది. ఒక్క క్షణం వెనక్కి వెళ్ళిపోదామా అనిపించింది. కానీ అనుకున్నట్లు ఈరోజు వెళ్ళలేకపోతే మళ్ళీ ఈ జన్మలో ఇక వెళ్ళటం పడదేమో అనే భయము పీడించింది. కాదు, ఏవైనా వెళ్ళి తీరాలి. చినుకులు పడని, పిడుగులు పడని, తుఫాను రాని. వానలో తడిసి ముద్దవుతూనే దృఢచిత్తంతో ముందుకు బరువైన అడుగులు వేసాగాడు. అప్పటికి స్టేషన్కు మైలు దూరంలోకి వచ్చాడు. గాలి తగ్గినా వడగళ్లలాగా పెద్ద పెద్ద చినుకులు ఇంకా పడుతూనే ఉన్నాయి. త్వరగా వెళ్లాలనే ఉద్దేశంతో అడుగులు ఎంత వేగంగా వేసినా స్టేషన్లో మిణుకుమంటున్న దీపం దగ్గరవటమే లేదు. రోడ్డు మలుపు తిరిగాడు. ఎటో మూలగా ఉరుము భీకర గర్జన వినపడింది. మరోసారి ఆకాశం పగిలి వెలుగు విరజిమ్మింది. అనుకోకుండా తలెత్తి నీటి ధారలను చీల్చుకుంటూ చూసిన అతడు విభ్రాంతి చెందాడు. తనకంటే ముందు మరో మానవాకారం కదులుతున్నట్లు అనిపించింది. గుర్తించలేని ఆ ఆకారంలో ఆ ఒక్క క్షణంలోనే ఏదో తడబాటు కనపడింది. ఎవరో నడుస్తున్నది. తనలాగానే మాధవపురానికి దూరం అవ్వాలనే కోరికతో పారిపోవటం లేదు కదా. తానెందుకు అనుకోవాలి అలా? లేకపోతే ఈ ప్రకృతి బీభత్సంలో ఎదురెదవలసిన అవసరం ఏంటి? మధుమూర్తిలో ఉత్సుకత ఉరకలు వేసింది. మరో మెరుపుకి తమలో తెలియని సామ్యం ముందు నిలిచి అతన్ని తొందర చేసింది. తను పడతాననేన లెక్క చేయకుండా ముందుకు పరిగెడుతున్నట్లుగా వెళ్ళి ఎవరది అన్నాడు. ఆ ఆకారపు నడక ఆగినట్లు గుర్తించాడు. 2 అడుగుల ముందున్న ఆ మనిషి వెనుతిరిగి ఒక్క క్షణం నిశ్శబ్దంగా నిలబడి తూలి పడపోయేటంతలోనే మధుమూర్తి ముందుకు దూకి 2 చేతులతోనూ గట్టిగా పట్టుకున్నాడు. మెరుపు తళుక్కుమంది.
ఆ వ్యక్తి స్త్రీ. మధుమూర్తి కంగారు పడిపోయాడు. విచలితుడై 2 చేతుల నడుమ ఉన్న ఆమెను కుదుపుతూ, ఎందుకింత వానలో ప్రయాణం పెట్టుకున్నారు అన్నాడు వడివడిగా. ఆమె చిన్నగా మూలిగింది. ఎవరు మీరు? నాకు కళ్ళు తిరుగుతున్నాయి, చేతిలో సంచి జారిపోతోంది అంది నీరసంగా. మరుక్షణంలోనే ఆమె బరువైన చేతి సంచిని తన చేతిలోకి తీసుకుని, కళ్ళు తెరవండి, నన్ను పట్టుకుని చిన్నగా నడవటానికి ప్రయత్నించండి అన్నాడు. ఆమె అతి ప్రయాసతో స్వశక్తి మీద నిలబడి, మీరు చిన్నగా నడవండి, లేకపోతే నేను నడవలేను అంది నెమ్మదిగా. మరో మెరుపు కోసమే ఎదురు చూస్తున్న అతడు క్షణం ఆలస్యం చేయలేదు. చూసిన ఆ క్షణంలో తడి బట్టలతో ముఖం మీద పడుతున్న తడి జుట్టుతో ఉన్న ఆమెను గుర్తుపట్టలేకపోయాడు. చిన్నగా 4 అడుగులు వేసిన తర్వాత ఆమె కాస్త తెప్పరిల్లుకుంది. మీరెవరో తెలుసుకోవచ్చా అడిగాడు తెలియని కుతూహలంతో. దానివల్ల లాభం? అతి నీరసంగా ఉన్న ఆమె కంఠానికి ఆ మాటకు విభ్రాంతి చెందాడు. లాభం లేకపోవచ్చు, కానీ తెలుసుకోవటంలో తప్పులేదు కదా. ఇంతకీ మీది మాధవాపురమేనా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అడిగాడు. తెలియదు అంది. ఆ సమాధానానికి స్పృహ తప్పి పడిపోయినంత పని అయింది మధుమూర్తికి. అదేమిటి, తెలియకుండానే ఇంత భయంకరమైన రాత్రి నిర్భీతితో ప్రయాణం పెట్టుకున్నారా? ఆమె పేలవంగా నవ్వినట్లు అనిపించింది. కొద్ది క్షణాల వరకు మాట్లాడలేకపోయాడు. ఎక్కడో చూసినట్లున్న ఆమె ఎవరు? మాధవపురమే అయి ఉండాలి. మీ పేరు? కళ్ళు చించుకొని చూశాడు సమాధానం కోసం ఆమె ముఖంలోకి. నీలవేణి. నీలవేణ? ఎవరియుడా? ఇంకా గుర్తించనే లేదా? నేను మీ ఊరి రామనాథం మాస్టారి 3వ భార్యను. ఆ మాటకు షాక్ కొట్టినట్లే ఉలిక్కి పడ్డాడు. కీర్తిశేషులైన రామనాథం మాస్టారి 3వ భార్య నీలవేణ ఈమె. రైల్వే స్టేషన్ రేకుల షెడ్డులో కాలు పెట్టినా ఇంకా ఆమె తన చెయ్యి పట్టుకునే నడుస్తున్నదన్న సంగతి మర్చిపోయాడు ఆలోచనల నడుమ మధుమూర్తి. నాకు బాగా ఆకలిస్తోంది, కాస్త తినటానికి ఏమైనా దొరికితే తెచ్చిపెట్టండి అంది. ఆ మారుమూల స్టేషన్లో బీభత్స చీకటి వాతావరణంలో తినటానికి ఏం దొరుకుతుంది? అక్కడే నేల మీద చతికిల పడి కూర్చున్న ఆమెను వదిలి స్టేషన్ మాస్టర్ గదిలోకి వెళ్ళాడు మధుమూర్తి. ఆయన మధుమూర్తిని చూస్తూనే విష్ చేసి నవ్వుతూ, మీ బండి 2 గంటలు లేట్ అండి అన్నాడు. పోనీయండి, కాఫీ టిఫిన్ కావాలి, ఇక్కడేమైనా దొరుకుతాయా అడిగాడు. ఇప్పుడా? అవును, దారిలో ఒక స్త్రీ స్పృహ తప్పి పడిపోతున్న సమయంలో పట్టుకు తీసుకొచ్చాను. ఆమెకు చాలా ఆకలిగా ఉందిట. స్టేషన్ మాస్టర్ పోర్టర్ని ఇంటికి పంపి ఏమైనా తయారు చేసి పంపమని కబురు చేశాడు. ఒక అరగంటలో వస్తాయి, ఆమెను లోపల గదిలోకి వచ్చి కూర్చోమనండి, చల్లగాలి కొడుతోంది కదా ఇక్కడ అన్నాడు స్టేషన్ మాస్టర్. ఆమె మౌనంగా నడిచి వచ్చి గదిలో ఓ పక్కగా కూర్చుంది. స్టేషన్ మాస్టర్ నూనె దీపాన్ని మరింత పెద్దది చేశాడు. మధుమూర్తి బెడ్డింగ్ విప్పి పొడి బట్టలు తీసుకుని కట్టుకుని తువ్వాలతో తల తుడుచుకున్నాడు. మీరు కాస్త వాకిట్లోకి వెళ్తే బట్టలు మార్చుకుంటాను అంది ఆమె లేచి నిలబడి. స్టేషన్ మాస్టర్ మధుమూర్తి బయటకు వచ్చేశారు. తర్వాత 15 గంటకు పోర్టర్ వెళ్ళి 4 చపాతీలు కాఫీ తీసుకొచ్చి నీలవేణికిచ్చాడు. ఇంతలో జమీందార్ గారి టాంగా గేటు ముందు ఆగింది. టాంగాలో ఎవరొచ్చారు? కరీం గొంతు కిటికీ దగ్గర వినపడింది. బండి ఎన్నింటికి వస్తుంది బాబు అంటూ. 2 గంటలు లేటు చెప్పాడు స్టేషన్ మాస్టర్. అంటే ఈ బండిలో ఎవరో వస్తున్నారన్నమాట. మధుమూర్తి చిన్నగా నలుమూలల దృష్టి సారించాడు. వాన తగ్గింది, చల్లటి గాలి ఇంకా వీస్తూనే ఉంది. లోపలికి అడుగులు వేశాడు మధుమూర్తి. పొడవైన కేశాలను విడదీసి తుడుచుకుంటోంది నీలవేణి. ఆమెను ఇదివరకు 2-3 సార్లు చూశాడేమో కానీ ఇంత పరీక్షగా ఎప్పుడూ చూడలేదు. శాంతి అంటూ ఉండేది ఆమె ఎంతో అందమైనదని. ఆమె పట్ల జాలిని కూడా వ్యక్తపరుస్తూ ఉండేది. స్టేషన్ మాస్టర్ లేచి నిలబడి, ఇంకా బండి రావడానికి దాదాపు గంట పడుతుంది, నేను భోజనం చేసి వస్తాను, కూర్చోండి అని వెళ్ళాడు. నీలవేణి గురించి ఆలోచిస్తూ కుర్చీలో కూర్చున్నాడు మధుమూర్తి. మీరు శాంతి భర్త మధుమూర్తి గారు కాదు అంది నీలవేణి. అవును, గుర్తుపట్టారన్నమాట. మీ మగవాళ్లలాగా ఆడవాళ్ళు అంత తొందరగా ఒకసారి చూసిన వ్యక్తిని మర్చిపోలేరు అంది. మధుమూర్తి నవ్వి ఊరుకున్నాడు. తిరిగి ఆమె అంది, మీరు ఈ రోజున తద్దినలా దాపురించారు, లేకపోతే ఎవరికి తెలియకుండా వెళ్ళిపోయేదాన్ని. ఆమె మాటలకు అతడి మనసు చివుక్కుమంది. ఏమీ మాట్లాడలేక తల వంచుకొని కూర్చున్నాడు. అతన్ని చూసి ఆమె పక్కపక్క నవ్వింది. ఆహా, మీ మగవాళ్లే అంత కష్టంగా మాట్లాడితేనే ముఖం ముడుచుకుంటారు. చూడండి, శాంతి నా స్నేహితురాలు.
నా స్నేహితురాలి భర్తతో చనువుగా మాట్లాడితే తప్ప అంది. ఆమె నవ్వుతో అక్కడ వాతావరణం ప్రశాంతత చెందిందనిపించింది. కొద్దిగా సంశయిస్తూనే తిరిగి మళ్ళీ అడిగాడు, మీరెక్కడికి వెళ్తున్నారో చెప్పనే లేదు అని. ఆమె చిన్నగా నవ్వింది. మీ కుతూహలాన్ని చంపదలుచుకోలేదు, కానీ ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీరెక్కడికి వెళ్తున్నారో ముందు అది చెప్పండి అంది. 6వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.